చూసారు. టీజర్ చూసిన తర్వాత చాలా మందికి ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూపించారు అది ఇది అంటూ వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ ని ఫీడ్బ్యాక్ గా తీసుకున్నట్టున్నారు మూవీ టీము. ట్రైలర్ లో ఇద్దరు హీరోల్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు అనిపించింది. నాకైతే బాగా అనిపించిందండి ట్రైలర్. హై ఆక్టన్ యాక్షన్ సీన్స్ ఉండేటట్టున్నాయి. ట్రైన్ మీద, నీట్ లో, గాల్లో, ఏరోప్లేన్ మీద, మంచు మధ్య. మెయిన్ గా ఈ షాట్ ఎన్టీఆర్ గారు పైన, హృతిక్ రోషన్ గారి కింద. ఇది చూసా కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఫ్యాన్స్ కానీ లేదా ఎవరైనా కానీ ఎవరు ఏం చేయలేరు. ఇక విఎఫ్ఎక్స్ చూడండి. ఈ ట్రైన్ సీన్స్, ఈ హీరోయిన్ ఎవరో తెలియదు కానీ ట్రైన్ గుద్దేయడం, కార్ టాప్ బద్దలైపోవడం, ఎన్టీఆర్ గారితో ఈ ఫ్రేమ్స్ టాప్ నాట్స్ ఉన్నాయి. వార్ 1 కూడా ఇలానే పెద్ద స్టోరీ ఏం లేకపోయినా భారీ యాక్షన్ సీన్స్ తో వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్ గా టైగర్ షరాఫ్ అండ్ హృతిక్ రోషన్ గారి డాన్స్. ఈ వార్ 2 లో మెయిన్ గా నేను వెయిట్ చేస్తున్న డాన్స్ నంబర్ అస్సలు రివీల్ చేయలేదు, ఒక్క షాట్ కూడా పెట్టలేదు. ఆ సర్ప్రైజ్ అంటే చూడాల్సింది. మరి మేబీ ప్రమోషనల్ స్టఫ్ గా రిలీజ్ డేట్ దగ్గర పడే టైంలో రిలీజ్ చేస్తారేమో. యశ్రాజ్ ఫిల్మ్స్ లో స్పై యూనివర్స్ లో ఒక్క టైగర్ జిందా హే 3 తప్ప పఠాన్, ఏక్ ద టైగర్ అండ్ టైగర్ జిందా హే, వార్ 1 ఇవన్నీ హిట్టే. ట్రైలర్ చూస్తేనే ఈ జాబితాలో వార్ 2 కూడా చేరేటట్టు ఉంది అనిపిస్తుంది ఎందుకో. ఒకటైతే పక్క స్టోరీ యశ్రాజ్ ఫిల్మ్స్ లో ఎలా ఉన్నా కానీ రిలే అయ్యేది మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ మీదనే. ఈ సినిమా కూడా యాక్షన్ లవర్స్ బాగా నచ్చేటట్టు ఉంది. ఇంకా ఎన్టీఆర్ గారి మాస్ కి బాలీవుడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి 25 ఇయర్స్ ఫినిష్ చేసుకున్న ఇద్దరు స్టార్ యాక్టర్స్ క్లాష్ ఎలా ఉంటుందో మరి అసలు ఎందుకు అనేది చూడాల్సింది. సింపుల్ గా చెప్తే హృతిక్ రోషన్ గారి కట్అవుట్, ఎన్టీఆర్ గారి మాస్, పైగా ఇద్దరు డాన్సర్స్, అందులోని ఎన్టీఆర్ గారు ఇంకా ఇరగదీస్తారు. రజనీకాంత్ గారి కూలీ కూడా కాంపిటీషన్ గా వస్తుంది. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. ఇక ఖైరాద్వాని గారికి మళ్ళీ వార్ 1 లానే కబీర్ నమ్మించి మోసం చేస్తాడేమో, అదే ఈ ఫైట్. ఇంకా వీళ్ళ క్లాష్ మధ్యలో అసలు వీళ్ళిద్దరు ఎలా కలుస్తారో, మళ్ళీ ఎలా డాన్స్ ఉంటుందో అన్నది చూడాల్సింది. సో ఇదండి ట్రైలర్ చూసాక నాకైతే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఇందులో బయాస్ ఏం లేదు అనిపించిందే చెప్తున్నా. నేను యాక్షన్ ఫిల్మ్స్ ని బాగా ఇష్టపడతాను. అందులో ఎన్టీఆర్ గారిని బాలీవుడ్ ఎలా చూపించుంటుంది అన్నది ఆగస్ట్ 14 చూడాల్సింది. మీకు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.